హలో, హాయ్ అన్వేష్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు మీరు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఉన్నారు కదా? అవునండి. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా అక్కడ పరిస్థితులు అవి ఎలా ఉన్నాయి సార్? అంటే ఇక్కడ క్రౌడ్ అంతకంటే పెరుగుతుందండి. ఇప్పుడు ఎంతైతే క్రౌడ్ ఉంటారో ఈవినింగ్ 6 తర్వాత 7 తర్వాత ఇంకా ఎక్కువ పెరుగుతుంది. అంటే ఇప్పుడున్న స్టేజ్ తర్వాత ఇక్కడ ఉన్న ప్రాంగణం కాకుండా టాల్స్టాయ్ రోడ్డు తర్వాత ఎల్ఐసి ఆఫీస్ వరకు అక్కడ వరకు కూడా జంతర్ మంతర్ రోడ్డు అంతా ఇదంతా కూడా క్రౌడ్ ఉంటారు. పైగా సిటీ సర్కిల్ లో కూడా మనకు క్రౌడ్ కనపడుతూ ఉంటారు. దానికి కూడా ఒక కారణం ఉందండి. ఏంటంటే ఇప్పుడు వచ్చే వాళ్ళంతా విద్యార్థులు ఇప్పుడు వస్తున్నారు. డే టైంలో వచ్చి ఇక్కడే ఉంటారు. 6 తర్వాత ఏంటంటే చాలా మంది ఆఫీసులకు వెళ్ళి మళ్ళీ ఇక్కడ అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలా మా ఫ్రెండ్స్ లోనే చాలా మంది ఉన్నారు ఆఫీస్లోకి వెళ్ళి ఈవినింగ్ తర్వాత 6-7 తర్వాత ఇక్కడికి రావడం. ఓకే, మీరు ఎన్ని రోజులుగా ప్రొటెస్ట్ లో పాల్గొంటున్నారండి? నేను ఆల్మోస్ట్ 10 days అవుతుందండి. ఓకే, మీరు అక్కడే చదువుకుంటున్నారా ప్రస్తుతం ఢిల్లీలో? నేను ఇక్కడ ఢిల్లీలోనే పిహెచ్డి చేస్తున్నాను. ఓకే అండి. అసలు అయితే యాక్చువల్గా ఇప్పుడు ఆల్మోస్ట్ 1 month గా కాక్రోచ్ పార్టీ వాళ్ళు ఈ ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు నిజానికి. అయితే దాని తర్వాత అందులోకి ఇప్పుడు నీట్ రాసిన విద్యార్థులు దానివల్ల వాళ్ళు చాలా ఎదుర్కొన్న పరిస్థితులు, దీనివల్ల లీకేజ్ అవ్వడం వల్ల వీటి వల్ల దానికి ఇబ్బంది పడిన వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్, ఇలా చాలా మంది ఆ ప్రొటెస్ట్ కి సపోర్ట్ చేశారు. అలానే ప్రత్యక్షంగా ప్రొటెస్ట్ లో కూడా వాళ్ళు పాల్గొంటున్నారు కదా. అయితే గవర్నమెంట్ తరపు నుంచి దీనికి ఈ రోజు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. అలానే నిన్న పార్లమెంట్ లో కూడా చాలా ఇష్యూ జరిగింది దీని గురించి. ఇటు అపోజిషన్ లీడర్స్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు, ఆ ప్రొటెస్ట్ దగ్గరికి వస్తున్నారు. అసలు ఎగ్జాక్ట్ గా మీరు కూడా ఒక నిరసన చేస్తున్న వ్యక్తిగా అసలు విద్యార్థుల డిమాండ్ ఏంటి అక్కడ? సంసద్ మార్చ్ వరకు 2 డిమాండ్లతోటి ముందరికెళ్లారండి. ఒకటి ఏంటంటే రెసిగ్నేషన్ చేయాలి, తర్వాత సోనం వాంగ్చుక్ ఆరోగ్యం గురించి అడిగారు, తర్వాత ఎడ్యుకేషన్ పాలసీ తీసుకురావాలి, లీకేజ్ ఎగ్జామ్స్ లీకేజ్ అవ్వకుండా ఫ్యూచర్ లో కూడా అని. సంసద్ మార్చి తర్వాత ఇంకొక 2 కూడా యాడ్ చేశారండి. ఇంకొకటి ఏంటంటే ర్యాలీ చేసిన లేదంటే ప్రొటెస్ట్ చేసిన విద్యార్థి మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి వీల్లేదు అనేసి. ఎందుకంటే చాలా మందిని 160 మందికి పైగా డిటైన్ చేశారని వాళ్ళు చెప్పారు. అవును, 70 నుంచి 160 మధ్యలో. కాబట్టి వాళ్ళ మీద కూడా ఎలాంటిది చర్యలు తీసుకోకూడదు అనేసి నిన్న యాడ్ చేశారు. తర్వాత వాళ్ళు వచ్చి తర్వాత వాళ్ళు మీట్ అవ్వడానికి అంత భయంగా ఉంటే, సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటే మమ్మల్ని అంటే ఒక న్యూట్రల్ ప్లేస్ కాన్స్టిట్యూషనల్ క్లబ్ ఆఫ్ ఇండియా ఉన్నది దగ్గరలోనే పార్లమెంట్ కి జంతర్ మంతర్ కి, అక్కడికి వచ్చి మనం మాట్లాడుకుందాం డిమాండ్స్ గురించి అనేది కూడా నిన్న వాళ్ళు అంటే అప్డేట్ చేశారండి వాటితో పాటుగా. ఓకే, అంటే ఇప్పుడు ఒక నిరసన జరుగుతుంది అంటే ఇప్పుడు దాన్ని అంటే ఇప్పుడు విద్యార్థుల్ని కొద్దిగా అగ్రెసివ్ అవ్వకుండా చేయడానికి కానీ, లేదంటే ఇప్పుడు ఆర్పిఎఫ్ కానీ అక్కడున్న బలగాల పైన దాడులు చేయకుండా ఉండడానికి కానీ, కొంచెం ఇది శాంతియుతంగా జరగడానికి సిజేపీ తరపున ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ కానీ వాళ్ళు చెప్పడం కానీ ఏమైనా జరుగుతుందా? ఫ్రమ్ డే 1 నుంచి కూడా ఇది శాంతియుతంగానే చేస్తున్నారండి. అందరం కూడా శాంతియుతంగానే ఉంటున్నాం. అసలు ఈవెన్ చాలా మంది ఏదైతే మేము గోధి మీడియా అని అంటామో వాళ్ళందరూ 45 రోజులు ఆల్మోస్ట్ 30 రోజుల్లో రాకుండా ఓన్లీ సంసద్ మార్చ్ దాని తర్వాత 1-2 సార్లు వచ్చే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు విద్యార్థుల మధ్యలోకి వచ్చి క్వశ్చన్స్ అడుగుతున్నా కూడా నిరసన వ్యక్తం చేసి మేము మీకు చెప్పాము వెళ్ళిపోండి అని చెప్పారు తప్పితే వాళ్ళ మీద ఎలాంటి దాడులు చేయడం కానీ ఏది జరగలేదండి. దాని తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ వాలంటీర్స్ ఉంటారు, ఎప్పటికప్పుడు గైడ్ చేస్తుంటారు, ఎప్పటికప్పుడు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఎంట్రన్స్ దగ్గర నుంచి. ఎందుకంటే పోలీసులు కంప్లీట్ గా పట్టించుకోవడం మానేశారు. అంతకుముందు మెటల్ డిటెక్టర్స్ నెంబర్ ఆఫ్ పోలీసులు ఉండేది, కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. అసలు ఒక్క పోలీసు కూడా జంతర్ మంతర్ వెన్యూకి దగ్గరలో లేడు. అసలు ప్రొటెస్ట్ సైట్ లో దగ్గర లేకుండా చౌక్ కి డిఎల్ఎఫ్ దగ్గరలో హోమ్ మినిస్ట్రీ ఇక్కడే ఉంటుందండి. హోమ్ మినిస్ట్రీ దగ్గరలో అక్కడ ఆ రోడ్డు మీద ఉంటుంది తప్పితే అసలు పట్టించుకోవట్లేదు. ఈవెన్ ఆర్గనైజర్స్ కూడా మల్టిపుల్ టైం చెప్పారు అసలు పోలీసులు అసలు పట్టించుకోవట్లేదు చూడాలి కదా అనేసి. కానీ వాలంటీర్స్ ఎవరైతే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మొదటి నుంచి కూడా ఎంట్రన్స్ దగ్గర నుంచి లోపలి వరకు కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ, ఈవెన్ చెత్త కూడా అడ్డగోలు పడేయడానికి లేదండి. విద్యార్థులే చాలా చాలా చిన్న ఏజ్ ఉన్న విద్యార్థులు 17, 18, 19 ఉన్న విద్యార్థులు
ట్రాష్ బ్యాగ్స్ పట్టుకొని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఎక్కడ ట్రాష్ వేయకుండా చూసుకోవడం జరిగింది. ఇలా ఫుడ్ విషయానికి వచ్చినట్టయితే ఆల్ ఓవర్ ఇండియా, ఇండియా కూడా కాదు, అబ్రాడ్ లో ఉన్న ఇండియన్స్ కూడా, అంటే బహ్రెయిన్ కానీ సౌదీ, ఇంకా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా వరల్డ్ లో ఉన్న వాళ్ళు కూడా అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడికి ఆర్డర్ పెడుతున్నారు. ఇప్పుడు మొదట్లో స్విగ్గీ వాడికి వాళ్ళకి ఎట్లా ఉన్నా ఇప్పుడు అలవాటు అయిపోయింది. అంటే ప్రొటెస్ట్ కొల్లే దారిలో ఎవరికి ఇచ్చినా ఇక్కడికి వచ్చేస్తుంది. దానికి తోడు సిక్ సంఘాలు కూడా లంగర్ని వాళ్ళు, అంటే ఫుడ్ అంటే సరే ఏదో అన్నదానం చేసినట్టు ఉండే ఫుడ్ కాకుండా బార్బిక్యూ నుంచి లేదా నడ్డీ నుంచి చాలా థౌజండ్స్ ఆఫ్ వాల్యూ చేసే ఫుడ్ వాళ్ళు ఆర్డర్ చేశారండి. ఓకే. అయితే ఇప్పుడు నిరసనలో పాల్గొని ఏ ఒక్కరు కూడా అసలు ఆకలితో ఉండే పరిస్థితి అయితే లేదు మీరు అన్నట్టు. ఆకలితో ఉండే పరిస్థితి లేని ఇప్పుడు ఆ ఫుడ్ వచ్చాక ఒక్క దగ్గరికి వెళ్తుందండి, ఇక్కడికి కౌంటర్ లో మేనేజ్ చేసే వాళ్ళు వాలంటీర్ దగ్గరికి. వాళ్ళు అదే ఫుడ్ దగ్గరికి వీళ్ళెళ్ళి లైన్ లో తోపులాట చేసుకుని ఇదంతగా ఆ ఫుడ్ ని క్రౌడ్ లోకే తీసుకొచ్చి అందరికి ఇచ్చేస్తుంటారు. అంటే ఒక్కరు కూడా అసలు, అంటే ఎప్పుడు కూడా ఖాళీగా ఆకలితో ఉండకుండా స్లోగన్స్ ఉంటుంది, నిరసన వ్యక్తం చేస్తారు, గొంతులు పోతాయి. అయినా వాటర్ టైంకి వస్తుంది, ఫుడ్ టైంకి వస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది కూడా ఇక్కడే పడుకుంటారు కూడా నైట్. వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా అందరూ చూసుకుంటారు. అంటే అదొక సంతోషమైన విషయం అండి. అంటే ఎక్కడో చాలా మంది ఇక్కడికి రావాలని ఉన్నా రాలేని పరిస్థితిలో ఉన్నవారు ఏదో రకం కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈవెన్ నా ఫ్రెండ్ కూడా ఉన్నారు కోల్కతాలో, తను నాకు కాల్ చేసి నాకు తోచినంత వరకు నేను దాల్ చావల్ నేను ఆర్డర్ చేస్తా, నువ్వు అక్కడికి వెళ్ళి నాకు చెప్పేసా అనేసి తను కూడా తన వంతుగా సాయం చేశాడండి. అట్లా చాలా మంది ఉన్నారు సార్. అలానే ఇప్పుడు అక్కడ ఎంతమంది తెలుగు వాళ్ళు ఉండొచ్చు మీ అంచనా? అంటే మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, అలా ఎంతమంది ఆ ప్రొటెస్ట్ లో పాల్గొంటున్నారు మన తెలుగు వాళ్ళు? చాలా మంది ఉన్నారు అన్న. అంటే అందాజుగా అంటే ఏం చెప్పలేము కానీ జేఎన్యూ నుంచి ఉన్నారు, డియూ నుంచి ఉన్నారు. అలాగే ఏదైతే హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి ఇప్పుడు ఇక్కడ మీడియా కోఆర్డినేటర్ కూడా తెలుగు అతనే, విజయ్ ములంజీ గారు, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి, తను ఉన్నాడు. తర్వాత ఈ రుచిత్ ఎవరైతే సేవ్ మూసి అనేటువంటి ఉద్యమం చేస్తున్నారో వాళ్ళ టీం కూడా ఉంది. అది కాకుండా సొంతంగా ఇంట్లో చెప్పకుండా వచ్చిన వాళ్ళు కూడా నేను కలిశాను నిన్న. సొంతంగా వాళ్ళు ఖర్చు పెట్టుకొని ఆంధ్ర, సింహాచలం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. తర్వాత హైదరాబాద్ లో నుంచి వచ్చిన వారు, ఐటీ జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా వచ్చారు. అంటే ఇండివిజువల్ ఒక్కరు కూడా వచ్చిన, అంటే ఏం గుంపు లేకుండా ఒక్కరే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. తెలుగు వాళ్ళు బానే ఉన్నారు. ఇంతకు ముందు కూడా ఇక్కడ ఒక స్పీకర్ మాట్లాడారు, ఒక లాయర్ తెలుగు అతను. తను ఎంతమంది ఉన్నారు అని అన్నప్పుడు కూడా చాలా మంది చేతులు ఎత్తి చూపెట్టడం నేను చూశాను. అలానే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, సమాజ్వాదీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్, నెక్స్ట్ ఇలా చాలా పార్టీలు అంటే విపక్షాలు ఈ నిరసనకి సపోర్ట్ ఇచ్చిన తర్వాత విద్యార్థుల్లో ఏమైనా వాళ్ళకి అంటే ఇప్పుడు ఇంకా మనం ఎక్కువగా చేయొచ్చు, లేదంటే మన డిమాండ్లు నెరవేర్చుకునేంత వరకు ఇక్కడ నుంచి వెళ్ళే ప్రసక్తే లేదు అని అలాంటి కొద్దిగా బలమైన భావన ఏమైనా కలిగిందా ఆ సపోర్ట్ వల్ల? నా సపోర్ట్ వల్ల అంటే ఇండివిజువల్ గా పెరిగి ఉండొచ్చండి. ఒక్కటే ఏంటంటే విద్యార్థులు మొదటి నుంచి రాజకీయ నాయకులు వచ్చినా రాకపోయినా వాళ్ళు అదే దాని మీద ఉన్నారు నిలకడగా. తర్వాత చలో సంసద్ తర్వాత ఇంకా బలం అయిపోయింది. ఎందుకంటే ఇంత అరాచకాన్ని చేస్తుంటే అసలు వినడానికి కూడా ఇబ్బంది. ఎందుకంటే గారు వచ్చేసి విద్యార్థి నాయకుల్ని పిలిచి విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేయించేటువంటి ద్వంద్వ వైఖరిని ప్రభుత్వం అవలంబిస్తుంది. ఇలాంటివన్నీ చేస్తుంటే విద్యార్థులు, మీరు ఏ క్లిప్పింగ్ చూసినా ఆ రోజు దొరికే ఏ క్లిప్పింగ్ చూసినా, ఏ మీడియా ఇంటరాక్షన్, ఏ సోషల్ మీడియా ఇంటరాక్షన్ చూసినా కూడా ఏ ఒక్కరు కూడా సిజిపి గురించి కానీ అభిజిత్ గురించి కానీ మాట్లాడలేదు. ఒకటే డిమాండ్ తోటి చాలా క్లియర్ గా కేవలం ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి, రెసిగ్నేషన్ గురించే మాట్లాడారు తప్పితే పొలిటికల్ గా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి పొలిటికల్ గా సైడ్లు తీసుకున్నటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు ఎవ్వరు కూడా లేరు. వచ్చే విద్యార్థులు కూడా ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ఈవెన్ కొందరు లంచ్ టైంలో ఇప్పుడు ఇంటర్మీడియట్ వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళ ఐడి ట్యాక్స్ తో సహా వస్తున్నాడు అదే యూనిఫామ్ లో. లంచ్ టైం 1 hour ఉంటే 1 hour ఇక్కడ స్పెండ్ చేసి వెళ్తున్నారు వాళ్ళ వంతుగా. రాజకీయంగా అంటే వాళ్ళు పార్లమెంట్ లో ఈ సమస్యను లేవనెత్తుతారు, మాట్లాడతారని ఒక హోప్ తోటి ఉన్నారు. కానీ రాజకీయ నాయకులు సపోర్ట్ చేసినా, ఏ పార్టీలు సపోర్ట్ చేసినా చేయకపోయినా కదిలే లేదు, దీన్ని అసలు వదిలిపెట్టలేదే లేదన్న ఒక ధోరణితో అయితే ఇక్కడ ఉన్న విద్యార్థులు అందరూ ఉన్నారు.
అయితే నిన్న అంటే బుధవారం రాత్రి జంతర్ మంతర్ దగ్గర కొద్దిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అంటే మీరు కూడా చూసుంటే అంటే విద్యార్థులని కాదు కానీ కొంతమంది వేరే వ్యక్తులు వచ్చి మీ విద్యార్థుల్లోకి మధ్యలో కలిసిపోయి రాళ్ల దాడి చేయడము, బలగాల పైన ఇది చేయడం అనేది జరిగింది కదా. అదే అసలు వాళ్ళు ఎవరు ఏంటి అనేది మీరు ఏమైనా గుర్తించగలిగారా? అంటే అక్కడ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా? అంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళైతే లంపెన్ గ్యాంగ్ అండి, దీంతో సంబంధం ఉన్న వాళ్ళు కాదు. ఎందుకంటే నేను చెప్పాను కదా, వేరే అసలు దీన్ని కవర్ చేయని మీడియా వాళ్ళు వచ్చినా కూడా అసలు ఏమనలేదు, చప్పట్లు కొట్టి నిరసన తెలుస్తారు తప్ప ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు దాడి చేయరు. పైగా పోలీసుల గాయాలైనా కూడా వాళ్ళకి రిసన్ గారితో అలా ఊపడం చేయడం ఇలాంటివి చేశారు తప్పితే బయట వాళ్ళు వచ్చారు. నిన్న రాజీవ్ చౌక్ వెళ్తున్నప్పుడు కూడా ఒక అతను అంటే గొడవలు చేసే ప్రయత్నం చేశాడు, ఇక్కడికి సంబంధం లేనటువంటి కాదు. రాయి తీసుకొని వాళ్ళ మీద కొట్టడానికి పోతున్నప్పుడు మిగతా వాళ్ళు ఆపేసి దాన్ని పట్టుకొని పోలీసుల దగ్గర తీసుకెళ్ళాడు, ఇతనికి మాకు సంబంధం లేదు అనేసి. కాబట్టి అది బయట వాళ్ళేనా అంటే చెప్పాను కదండి, అసలు పోలీసుల సర్వీలెన్స్ లేదు, అంతకుముందు ఉన్నది. ఈవెన్ సెలవు సంసద్ లో ఉన్నప్పుడు రేబాన్ గ్లాసెస్, ఏ గ్లాసెస్ వాడి అంత సర్వేలెన్స్ అంటే క్లోజ్అప్ లెవెల్లో సర్వేలెన్స్ ఉన్నంత టెక్నాలజీ వాడారు. కానీ ఇప్పుడు మెటల్ డిటెక్టర్ పని చేయట్లేదు, బ్యారికేడ్స్ లేవు. బ్యారికేడ్స్ ఓన్లీ జంతర్ మంతర్ చుట్టుపక్కల అట్లా పెట్టారు తప్పితే వాళ్ళు పట్టించుకున్న దాఖలాలు అయితే అస్సలు లేవండి. అందుకే బయట వాళ్ళు ఇన్ఫిల్ట్రేట్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. అయితే ఇప్పుడైతే విద్యార్థులు మాత్రం ఈ డిమాండ్స్ నెరవేర్చేంత వరకు, ప్రభుత్వం మీ దగ్గరకు వచ్చి చర్చలు జరిపేంత వరకు ఇదైతే నిరసన ఆపే ప్రసక్తి లేదని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకే మాట మీద ఉన్నారు అయితే. అవునవునండి, ఎందుకంటే అంతకంతకు జనం పెరుగుతున్నారు. ఈ రోజు కూడా సెంట్రల్ మేము మీ డిమాండ్లను నెరవేరుస్తాం అని చెప్తూనే ఎన్ఎస్ఏ యాక్ట్ కింద మేము కేసు సెంటర్ ఆఫీషియల్స్ డైరెక్ట్ చేసింది, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద మీరు కేసులు పెట్టవచ్చు అక్టోబర్ 18 వరకు అనేసి. అంటే ఇలాంటి ద్వంద్వ వైఖరి చూస్తుంటేనే అంటే వాళ్ళకి అసలు నిజంగానే చర్చలు జరిపి ఈ సమస్యకు ఒక 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 సొల్యూషన్ చూపించే చిత్తశుద్ధి ఉందని మేము అనుకోవట్లేదండి. అయినా కూడా ఎన్ఎస్ఏ కేసులు పెడతారని చెప్పినా కూడా ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు, దాదాపుగా అందరికీ తెలుసు ఎన్ఎస్ఏ కేసులు పెడతామని ఒక ఆర్డర్ కూడా వచ్చిందని. అయినా కూడా క్రౌడ్ అంతకంతకు పెరుగుతున్నారు తప్పితే తగ్గట్లేదు. దాన్ని బట్టే అర్థమవుతుంది, ఎందుకంటే తేల్చుకొని వెళ్దామనేసి ఒక ఇదిలో ఉన్నారు. అంటే ఈ ఒక్క దాని గురించి కాదు, తర్వాత వచ్చే జనరేషన్, తర్వాత వచ్చే ఎగ్జామ్స్ ఉన్నాయి, అన్నిట్లో ట్రాన్స్పరెన్సీ ఒక పాలసీ రావాలనేసి. అయితే బీజేపీ వాదన అంటే ప్రభుత్వం వాదన ఇప్పటికీ మీకు తెలిసి ఉంటది. అంటే ఆ పేపర్ లీక్ కి కారణమైన వ్యక్తులను ఇప్పటికీ అరెస్ట్ చేశామని కానీ, వాళ్ళ 13 మందిని ఎక్కి చాలా కఠినంగా శిక్షలు వేస్తాము, దీనికోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తాము, ఇలా చెప్తూ ఉన్నారు కదా. దీనిపైన విద్యార్థులు ఎంతవరకు ఓకే అనుకుంటున్నారా? లేదు అంటే ఇవి అసలు ఏమాత్రం నామమాత్రంగా ఉన్నాయని అలా ఏమన్నా చెప్తున్నారా? ఇప్పుడు వాళ్ళు అంటే రోజుకొక మాట, రోజుకొక మోదీ ఒక రోజు అసలు ఇది నీట్ పేపర్ లీక్ వచ్చేసి గ్రేవ్స్ అనే మాట అన్నాడు, తర్వాత ఈ రోజు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెడతామన్నాడు, అంతకుముందు రోజు 100% మేము వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నామన్నాడు. అంటే ఒక్కొక్క రోజు పడుతుంది తప్పితే చర్చలు చేసే అసలు అవకాశం అక్కడ మాట్లాడితే అయిపోయేది. ఫస్ట్ 3 days లేనా అయిపోయేది కదా. అసలు మాట్లాడాలన్న ఉద్దేశం లేకుండా కేవలం రోజుకొక మాట చెప్తూ జాప్యం చేస్తున్నారు. కొత్తగా వాళ్ళని అరెస్ట్ చేసాం, వీళ్ళని అరెస్ట్ చేసామంటే 2024లోనే ఇలాంటి పేపర్ లీగ్లకు సంబంధించిన యాక్ట్ ఉంది. వీళ్ళు కొత్తగా చేసేది ఏం లేదు, ఆ యాక్ట్ ప్రకారం అరెస్ట్ చేయొచ్చు. కానీ గత 5 సంవత్సరాల్లోనే యాక్ట్ తెచ్చిన తర్వాత కూడా గత 5 సంవత్సరాల్లోనే 3 సార్లు నీట్ పేపర్ లీక్, ఒక్క నీట్ పేపర్ గురించే మాట్లాడితే నీట్ పేపర్ లీక్ 3 సార్లు లీక్ అయినప్పుడు అక్కడ ఇన్కాంపిటెన్సీ కనబడుతుంది తప్పితే, అసమర్థత కనబడుతుంది తప్పితే, ఆ అసమర్థత ఎందుకు, అలాంటి మంత్రులు ఎందుకు, మాకు నిజంగా మమ్మల్ని కేర్ చేసేటువంటి వ్యవస్థను కరెక్ట్ గా పెట్టేటువంటి మంత్రులు కావాలి, తను బాధ్యత తీసుకోవాలి. 20 మంది చనిపోతే జస్ట్ ఒక ప్రెస్ మీట్ పెట్టేసి అపాలజీ చెప్పేసి మళ్ళా రీనీట్ చేస్తామని చెప్పేసి
ఆ రీనీట్ లో కూడా ఇప్పుడు వచ్చిన రిజల్ట్ లో కూడా అనేక అవకతవకలు మనం ఇంటర్నెట్ లో చూస్తున్నాం. 350 మార్కులు రావాల్సిన 500 మార్కులు రావాల్సిన వాళ్ళు 160 మార్కులే చూపిస్తుంది మేము కీ చూపించుకున్నప్పుడు అనేది. చాలా యూట్యూబ్ ఛానల్లో కూడా వాళ్ళ ఓఎంఆర్ షీట్స్ ఇంటర్నెట్ లో పెట్టి ఎవరైనా డౌట్ ఉంటే మళ్ళీ పెయిడ్ క్యాంపెయిన్ అనుకుంటారు అనేసి వాళ్ళు కూడా వెరిఫై చేసుకోండి అవసరం ఉంటే మీరు అని చెప్తున్నారు. అయినా ఇన్ని ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు ఒక ఫెయిల్యూర్ మంత్రికి ఉండొద్దు. అసలు అలాంటి క్వాలిటీ ఉన్నటువంటి మంత్రి ఉండాలి, మంచి క్వాలిటీ ఉన్నటువంటి మినిస్టరే ఉండాలనేసి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వేరే దేశాల్లో కానీ అంతకు ముందు భారతదేశంలో కూడా అకౌంటబిలిటీ ఉంది. ఏదైనా ఫెయిల్డ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు బాధ్యత తీసుకొని వాళ్ళు ఖచ్చితంగా రాజీనామా చేశారు. ఇదే ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పుడు మేము ప్రభుత్వాలకు పార్టీలకు వ్యతిరేకంగా మాట్లాడట్లేదు. ఇప్పుడు భాజపా ఉంది కాబట్టి భాజపా గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఆప్ ఉంటే ఆప్ గురించి మాట్లాడేది, కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ కి వ్యతిరేకంగా మాట్లాడేటోళ్ళం. ఇదే బీజేపీ తెలంగాణకు సంబంధించినటువంటి నాయకులు గ్రూప్స్ పేపర్ లీక్ అయినప్పుడు సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరి వాళ్ళు చేసినప్పుడు లేదు, మరి వీళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? ఓకే అన్వేష్, చాలా థ్యాంక్ యూ. మీకు చాలా వివరాలు మీరు పంచుకున్నారు. థ్యాంక్ యూ అన్వేష్. థ్యాంక్ యూ అండి. ఓకే.